ఎప్పుడైనా ఇలా అనిపించిందా? నీ ఫ్రెండ్స్తో కలిసి నిలబడితే వాళ్ళందరూ నీకంటే పొడవుగా కనిపిస్తారు. నువ్వే అక్కడ అతి చిన్నవాడివిగా ఫీలవుతావు. నీ హైట్ తక్కువగా ఉండడం వల్ల నీకు నీవే చిన్నగా, వీక్గా, ఇన్సెక్యూర్గా అనిపిస్తుంది. జనం నిన్ను చిన్నోడు, బొద్దు, చిన్న ప్యాకెట్ లాంటి పేర్లతో పిలుస్తారు. ఫ్యామిలీ ఫంక్షన్స్లో రిలేటివ్స్ కూడా చింటూ ఇంకా చిన్నగానే ఉన్నాడు అనంటారు. ఈ మాటలు మనసులో ఎంత గట్టిగా గుచ్చుకుంటాయో నాకు తెలుసు. ఎందుకంటే ఈ సమస్యను నేను కూడా ఫేస్ చేశాను. ఇప్పుడు నీకనిపిస్తుందా హైట్ పెరగడం అనేది పూర్తిగా జెనెటిక్స్ మీదే ఆధారపడుతుంది అని? అది పూర్తిగా నిజం కాదు. ఈ వీడియోలో నేను నీకు 90% మందికి తెలియని ఒక సీక్రెట్ మెథడ్ చెప్తాను. ట్రస్ట్ మీ, నేను స్వయంగా ట్రై చేశాను, రిజల్ట్ కూడా చూశాను. కానీ నేను నీకు మ్యాజిక్ పిల్స్ గానీ ఓవర్ నైట్ సొల్యూషన్ గానీ ఇవ్వను. నేను నీకు సైన్స్ చెప్తాను, రియాలిటీ చెప్తాను. నువ్వు ఇప్పటికే హైట్ ఎలా పెంచాలి అని సర్చ్ చేసుంటే అందరూ చెప్పేది ఇదే. ఎక్సర్సైజ్ చేయండి, త్వరగా నిద్రపోండి, పాలు తాగండి, ఉల్టాగా వేలాడండి. ఇవి అన్నీ జనరల్ అడ్వైస్. అవి వింటూ వింటూ నీకు బోరొచ్చుండాలి. కానీ ఈ వీడియోలో నేను ఆ టైపికల్ మాటలు చెప్పను. నిజంగా వర్క్ అయ్యే కానీ ఎవ్వరూ మాట్లాడని ఒక మెథడ్ చెప్పబోతున్నాను. నువ్వు నిజంగా నీ హైట్ పెంచుకోవాలని సీరియస్గా ఉన్నావంటే, ముఖ్యంగా నీ వయసు 13 నుంచి 21 మధ్యలో ఉంటే ఈ వీడియోని చివరి వరకు చూడాలి. ముందుగా ఒక నిజం తెలుసుకుందాం. హైట్ ఎలా పెరుగుతుంది? మన ఎముకల మధ్య గ్రోత్ ప్లేట్స్ అనేవి ఉంటాయి. అవి ఓపెన్గా ఉన్నంతవరకే మనం పొడవుగా పెరుగుతాం. సాధారణంగా అమ్మాయిలలో ఇవి 15 నుంచి 17 ఏళ్ల వరకు, అబ్బాయిలలో 18 నుంచి 22 ఏళ్ల వరకు యాక్టివ్గా ఉంటాయి. కొన్ని కేసుల్లో 23 నుంచి 25 ఏళ్ల వరకు కూడా గ్రోత్ జరగవచ్చు. ఇప్పుడు ప్రశ్న, జెనెటిక్స్ మ్యాటర్ అవుతుందా? నిజం చెప్పాలంటే అవుతుంది. రీసెర్చ్ ప్రకారం మన హైట్లో 60 నుంచి 80% వరకు జెనెటిక్స్ మీదే ఆధారపడి ఉంటుంది. కానీ మిగిలిన 20 నుంచి 40% మాత్రం నీ చేతుల్లో ఉంటుంది. అంటే నీ పేరెంట్స్ పొడవు తక్కువైతే నీకు ఛాన్స్ లేదన్నమాట కాదు. నేను స్వయంగా చూశాను. పేరెంట్స్ 5 అడుగులు 6 అంగుళాలుంటే కొడుకు మాత్రం 6 అడుగుల ఎత్తు పెరిగిన కేసులున్నాయి. అది ఎలా సాధ్యమైందంటే కొన్ని పెద్ద తప్పులు చేయకుండా ఉండడం వల్ల. ఇప్పుడు పార్ట్ 1, నిద్ర. మన శరీరంలో హ్యూమన్ గ్రోత్ హార్మోన్ అనే హార్మోన్ ఉంటుంది. మన హైట్ పెరగడానికి ఇది చాలా కీలకం. ఈ హార్మోన్ ఎక్కువగా నిద్రలోనే రిలీజ్ అవుతుంది. సుమారు 70% గ్రోత్ హార్మోన్ మనం నిద్రపోయే సమయంలోనే ప్రొడ్యూస్ అవుతుంది. అంటే నువ్వు సరిగ్గా నిద్రపోకపోతే నీ పొటెన్షియల్ హైట్లో 70% కోల్పోతున్నావన్నమాట. కేవలం 8 గంటలు నిద్రపోవడం సరిపోదు. నిద్ర క్వాలిటీ ముఖ్యం. డీప్ స్లీప్ చాలా అవసరం. రాత్రి 11 నుంచి 3 గంటల మధ్య మన శరీరం ఎక్కువగా రిపేర్ అవుతుంది, గ్రోత్ జరుగుతుంది. అందుకే 10 నుంచి 11 మధ్యలో నిద్రపోవడానికి ట్రై చేయాలి. రాత్రి రీల్స్ చూస్తూ నిద్ర ఆలస్యం చేయడం, లైట్ వేసుకొని పడుకోవడం, ఇవన్నీ మానేయాలి. బ్లూ లైట్ మన బ్రెయిన్ని కన్ఫ్యూజ్ చేసి గ్రోత్ హార్మోన్ సైకిల్ని డిస్టర్బ్ చేస్తుంది. నువ్వు రోజు 7 నుంచి 8 గంటలు ప్రాపర్ డీప్ స్లీప్ తీసుకుంటే నీ గ్రోత్ హార్మోన్ ప్రొడక్షన్ 200 నుంచి 300% వరకు పెరుగుతుంది. అప్పుడు హైట్ గ్రోత్ ఆటోమేటిక్గా బూస్ట్ అవుతుంది. పార్ట్ 2, ఎక్సర్సైజ్. అందరూ అంటారు హ్యాంగింగ్ చేయండి, స్ట్రెచ్చింగ్ చేయండి. అది బాగానే ఉంది. కానీ అసలు ఎఫెక్టివ్ ఏది? ఇంటెన్స్ ఎక్సర్సైజ్ నీ కాళ్ల మసిల్స్ని, స్పైన్ని యాక్టివ్ చేస్తుంది. దీంతో గ్రోత్కి మంచి సపోర్ట్ లభిస్తుంది. నేను నీకు 4 సింపుల్ కానీ పవర్ఫుల్ ఎక్సర్సైజులు చెప్తాను. వర్టికల్ జంప్స్. ఈస్ట్ ఆఫ్రికాలోని మసాయి ట్రైబ్ వాళ్ళు సగటున 6 అడుగుల 3 అంగుళాల ఎత్తుంటారు. వాళ్ల ట్రెడిషన్లో రోజూ ఎక్కువగా జంపింగ్ చేస్తారు. అలా బాడీ మీద స్ట్రెస్ పడడం వల్ల ఎముకలు స్ట్రాంగ్గా, పొడవుగా డెవలప్ అవుతాయి. కోబ్రా స్ట్రెచ్. పొర్లుని పడుకుని చేతులతో నెమ్మదిగా పైకి లేచి 20 సెకండ్లు హోల్డ్ చేయాలి. ఇది స్పైన్ ఫ్లెక్సిబిలిటీ పెంచుతుంది. క్యాట్ కౌ స్ట్రెచ్. బ్యాక్ను ఒకసారి పైకి వంచి తర్వాత కిందికి ఆర్చ్ చేయాలి. ఇది పోస్చర్ను మెరుగుపరుస్తుంది. నువ్వు విజువల్గా కూడా పొడవుగా కనిపిస్తావు. తాడాసనం. నిలబడి చేతులు పైకి ఎత్తి పాదాల మీద నిలబడి స్ట్రెచ్ అవ్వాలి. ఇది స్పైన్ని లాంగ్ చేస్తుంది. ఓవర్ ఎక్సర్సైజ్ చేయొద్దు. 4-5 రోజులు వర్కౌట్, 1-2 రోజులు రెస్ట్ ఇవ్వాలి. పార్ట్ 3, న్యూట్రిషన్. ఎంత ఎక్సర్సైజ్ చేసినా సరైన ఫుడ్ లేకపోతే హైట్ గ్రోత్ కష్టం. మొదట ప్రోటీన్. ఇది కేవలం మసిల్స్కే కాదు, ఎముకల గ్రోత్కి కూడా అవసరం. రోజు నీ బాడీ వెయిట్కి 1.5 గ్రామ్స్ ప్రోటీన్ తీసుకోవాలి. ఉదాహరణకి
60 కిలోలైతే రోజుకు 80-85 గ్రాములు. ఎగ్స్, ఫిష్, పన్నీర్, సోయా, మిల్క్ బెస్ట్ సోర్సెస్. రెండవది కాల్షియం. ఎముకలు స్ట్రాంగ్ అవ్వాలంటే కాల్షియం చాలా అవసరం. మూడవది విటమిన్ డి. దీని లేకపోతే కాల్షియం శరీరం సరిగ్గా అబ్జార్బ్ చేయదు. రోజు 10-15 నిమిషాలు సన్లైట్ తీసుకోవాలి. నాలుగవది జింక్. జింక్ డెఫిషియన్సీ ఉంటే గ్రోత్ తగ్గిపోతుంది. పంప్కిన్ సీడ్స్, కాజు, స్పినాచ్, పప్పులు మంచి సోర్సెస్. ఇప్పుడు ఒక పెద్ద స్కామ్ గురించి. హైట్ బూస్టింగ్ సప్లిమెంట్స్. చాలా ప్రోడక్ట్స్ మార్కెట్లో హైట్ పెరుగుతుంది అని చెబుతాయి. కానీ వాటిలో ఎక్కువగా షుగర్ ఉంటుంది. షుగర్ ఎక్కువైతే గ్రోత్ హార్మోన్ రిలీజ్ తగ్గిపోతుంది. అందుకే నేచురల్ ఫుడ్ మీదే నమ్మకం పెట్టుకోండి. కాబట్టి నిజంగా నీ హైట్ పెంచుకోవాలంటే సరైన నిద్ర, సరైన ఎక్సర్సైజ్, సరైన న్యూట్రిషన్, ఇవే నీ 3 ఆయుధాలు.